రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ బైపోల్లో విజయం సాధించిన నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం గడ్డ ప్రసాద్ గుడి చేయించారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, ఇతర మంత్రులు కూడా పాల్గొని అభినందనలు తెలిపారు. నవీన్ యాదవ్ వి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన నవీన్ యాదవ్ వి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నవీన్ యాదవ్ వి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా మరి మొన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, అధిష్టానం పెద్దలైనటువంటి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు ఆశీస్సులతో నా మీద ఎంతో నమ్మకంతో ప్రజలకు అండగా ఉంటానని ఎంతో నమ్మకంతో నాకు అవకాశం కల్పించినటువంటి మా నాయకులు, ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇన్ఛార్జ్ మేడం అండ్ విశ్వనాథన్ గారు, ఎంటైర్ క్యాబినెట్ అందరు ఆశీస్సులతో ప్రజాసేవ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. వారి గౌరవం నిలబెట్టే విధంగా మా ప్రాంత ప్రజలందరూ కూడా మంచి మెజార్టీతో గెలిపేయడం మీ అందరికి తెలిసినటువంటి విషయం. ఈరోజు నా ప్రాంత ప్రజలకి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, కార్యకర్తలకు, మంత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది. కాన్స్టిట్యూషన్ డే రోజే నేను ప్రమాణం చేయడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను, అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈ ప్రమాణం మా ప్రాంత ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకానికి ప్రమాణం అని తెలియజేస్తూ, వారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా వారి సమస్యలు, ప్రాంత అభివృద్ధి, వారి సమస్యలన్నీ కూడా వారి సమస్యలు పరిష్కరిస్తూ ప్రాంతాన్ని అభివృద్ధిని, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ మంచి పేరు సంపాదించుకుంటారు పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి అధిష్టానానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని